హలో అండి. అందరికీ నమస్తే. చెమటలు కారిపోతున్నాయండి. చెమటలు ఎండలు అంత ఎక్కువగా ఉన్నాయి. వీడియో తీసుకుందాము. ఫ్యాన్ ఏస్తే గనక ఫ్యాన్ గాలికి నా వాయిస్ ఇంపరాదు. మీకు ఎలా అనేసి అనుకున్నాను. అనుకోని కొద్దిసేపు ఫ్యాన్ ఆఫ్ చేయడమే బాకీ. స్నానం చేసే కన్నా ఈ విధంగా చెమటలల్లా గారిపోయాయి. అందుకే ఈ ఫ్యాన్ వేసుకుంటేనే మనం మాట్లాడగలుగుతాము మంచిగా. లేకుంటే చిరాకుతో ఏం మాట్లాడతానో నాకే అర్థం కాదనేసైతే ఫ్యాన్ ఏసుకొని వీడియో అయితే గనక స్టార్ట్ చేశాను. నేను మొన్న అరుణాచలం వెళ్ళాననేసి మీకందరికీ తెలిసిన విషయమే. వీడియో గూడా పెట్టాను గదండీ! బ్యాగ్ సర్దుకుంటా. వీడియో అయితే గనక పెట్టేసాను గానీ, అది గూడా అట్టట చేశానులెండి. ఎందుకంటేనక అప్పటికే ఓపిక లేదు. ఇంట్లో పనులల్లా జేసి అన్నీ సర్దుకొని తినడానికి, గినడానికి అన్నీ చేసేసుకొని, చేసేలోక ఓపిక లేక అట్లా చేసి అనేది పెట్టాను. అరుణాచలం పోయిన తర్వాత పోయేటప్పుడు మంచిగా వీడియో తీసుకుందాం అనుకున్నాను నేను. అనుకున్నాం గానీ ఏం గాదు. మేము నైట్ పోయేసరికొచ్చేసి నైట్ బయలుదేరాలకల్లా 10:30 అయింది. రాత్రిలో ఏం కానొస్తదండి. ఏం కనిపించదు. అక్కడికి పోయాలకల్లా మాకు 7 అయిపోయింది టైము. కారు తీసుకొని వెళ్ళాము. అక్కడ తీసుకుందామంటే జర్నీ చేసి నిద్ర లేక ఏం లేక అలిసిపోయి కళ్ళు గుంతల్లేకపోయి మొఖమంతా నల్లగా అయిపోయి వద్దులేండి బాధ. కానీ అక్కడికెళ్ళిన తర్వాత వీడియో తీసుకుందామంటే అది కూడా కుదరలేదు. సర్లే అనేసి గుడి దగ్గరనన్నా చూపిద్దాం అనుకుంటే ఇంకా ఎక్కడండి జనము. విపరీతమైన జనము. ఆ గుడి లోపల నుంచి బయటికొచ్చే లోపల ఎంత టైం అయిందంటేనక ఆ టయానికి పోవడం 10కి వచ్చాము. రావడం అయితేనక 2, 3 అయింది బయటికి. వచ్చిన తర్వాత చెప్పులు లేకుండా పోయినందుకు ఒక్క దగ్గర నుంచి లోపలికి పోతే ఇంకొక దగ్గర నుంచి ఎక్కడి నుంచో బయటికొచ్చాము. ఆ గుడి చుట్టూరు వచ్చేసే 14 కిలోమీటర్లు ఉందంట అండి. ఇంకా ఏం చేస్తాం అస్సలు అర్థం కాలేదు. అలిసిపోయి చెమటలు ఆడ ఇంకొక దారుణం ఏందంటే అండి, అక్కడ అయితేనక తమిళనాడులో వాళ్ళు ఆటో వాళ్ళంత దారుణం ఏదీ లేదండి నాకైతేనక. గుడి ముందరికి తీసుకుపోవడానికి 300, 400, 500 డబ్బులు అడుగుతున్నారండి. జనాలను పట్టించంట. ఎంత అమౌంట్ అంటేనక అంత అమౌంట్ అడుగుతూనే ఉన్నారు. మేము ఎంత ట్రై చేసినా గానీ రూపాయి కూడా తగ్గించుకోవట్లేదు. వాళ్ళకి భాష మనకు తెలుగు భాష వచ్చినా గానీ వాళ్ళు రానట్టు యాడ్ చేస్తా ఉన్నారు. ఏం చేస్తామండి, ఇంకా కొత్త ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత మనం అనుకున్న బడ్జెట్ కన్నా డబల్, త్రిబుల్ అవుతుంది. అది మటుకు నిజమే. మనం గుడికి, దేవుడికి దగ్గరికని పోతున్నాం కాబట్టి ఇంక ఇవెల్లా ఆలోచించకూడదు. లాభమో, నష్టమో ముందు పోయిన పని చూసుకొని రావాలి. అలా అయితేనక అక్కడైతే జరిగిపోయిందండి. చిన్న షార్ట్ వీడియో కొంచెం తీసుకున్నాను. ఆ వీడియోలో కూడా నేనైతే ఎట్లున్నాననేది కూడా మీరు కూడా చూసే ఉంటారండి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడ శ్రీశైలంలో ఏమైనా కొందాము గుర్తుగా ఉంటాయి అనుకున్నానండి. కానీ అక్కడ ఏమీ లేవండి. అసలు నార్మల్ చిన్న చిన్న షాపులు పెట్టుకున్నారు వాళ్ళు తమిళనాడోళ్ళు గానీ, ఏమన్నా కొనేటివైతేనక ఏమీ లేవసలు అక్కడైతేనక. నేను మా ఆయన్ని ఏమన్నా కొని అన్నా కూడా "ఏమున్నాయే నీకు కొనియడానికి ఇక్కడ" అన్నాడు. ఇక సర్లే అనేసి టీ తాగేటప్పుడు ఒక అంగడి దగ్గరండి అక్కడైతేనక ఒక వస్తువు తెచ్చాను. దీన్ని చూసి అయితేనక మీరు ఇగరబ్ ఇగలబడి నవ్వుతారు. రావట్లేదు. అంటే చాలా నవ్వుతారు. అంత నవ్వుతారు. "అంత దూరం పోయి ఈ వస్తువు తెచ్చినావా అక్క" అనేసి నవ్వుతారు. కానీ గుండె రాయి చేసుకొని చూడండి. బట్టల పిన్నులు తెచ్చినానండి. నవ్వు వస్తుంది కదా మీకు. నవ్వుతారండి. నవ్వండి ఏం కాదు కానీ బట్టల పిన్నులు తెచ్చాను. అది మేము వచ్చేసాము రూమ్‌కెళ్ళి. అక్కడ రూమ్ కూడా అండి అంటే ఒక రోజుకి 24 గంటలకు చిన్న రూమ్ వచ్చేసి 2000 ఏమండి. 24 గంటలకు. మాకు నలుగురు మనుషులం పోయినాం. నలుగురికి కలిసి 2000 తీసుకున్నాడు. ఇంక గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత రూమ్‌లోకి వెళ్ళిపోయి ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని బయలుదేరదాం అనేసి అనుకొని ఇంక పడుకొని పోయాము. డ్రైవింగ్ చేసి ఇంకా అన్న వాళ్ళు కూడా అనేది చాలా టైర్డ్ అయిపోయారు. మా ఆయన, మా అన్న అందు కూడా అనేది చాలా టైర్డ్ అయిపోయి పడుకొని పోయారు. ఇంక నేను మా పాప కూడా పడుకున్నామండి. ఇంకా 6 గంటలప్పుడు లెగిసి రెడీ అయిపోయి కొంచెం మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి ఇంకా కిందికైతే రూమ్‌లోంచి బయటకొచ్చేసి టీ తాగి బయలుదేరదాం అనుకున్న టయానికి ఆ టీ అంగడి దగ్గరనే షాప్ ఉన్నది. ఏమన్నా ఆయన టీ తయారు చేసే లోపలికెళ్ళి చూసి రాపోయే అన్నాడు మా ఆయన. సర్లే అని పోతూ ఉంటేనక అన్ని పెద్ద పెద్ద బాక్సులు, డబ్బాలు ఉన్నాయి. అంటే డబ్బాలంటే ఏంటండి, మనం ఇంట్లో ప్లాస్టిక్ వాడతాం కదా! ఆ డబ్బాలే. అవి తెచ్చుకొని కూడా ఏం చేద్దాం అనేసి ఇదైతే నాకు కనిపించింది. ఈ మధ్య నేను బట్టల పిన్నులు తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను. పిన్నులనేది ఎండకి ప్లాస్టిక్ అనేది ఇరిగిపోయాయండి. ఇరిగిపోయిందన నేను గుండు సూది పెడతా ఉన్నాను. ఆ గుండు సూది ఏటుకు ఇవి కాటన్ డ్రెస్సులు ఉంటాయి కదండీ! పాయింట్లు అవి అనేది. అవన్నీ ఆ గుండు సూది ఎక్కడ పెట్టినామో అక్కడ అనేది చిన్న చిన్న బొక్కలనేది పడిపోయాయి. మా పాప చూసి చెప్తా ఉంది. "ఏంది మమ్మీ పాయింట్లలో గబ్బులేపినావు" అనేసి. అందుకని కొనుక్కోవాలనుకున్నాను. ఇంకా సర్లే ఇది తీసుకున్నాంలే అన్నట్టు తీసుకున్నాను. ఇది వచ్చేసి రూ. 60 అండి. పిన్నులైతే బానే ఉన్నాయి. తీసుకొని ఆ డబ్బులిచ్చి వచ్చిన తర్వాత మా అన్న ఏమన్నాడంటే,
లేదక్క ఇదేమన్నా సీలం పడతాయేమో బట్టలకు అనేసి అన్నాడు. దెబ్బ అయిపోయింది అని మా ఆయన సరే ఎనికిచ్చి వేరే తీసుకున్నాం పదా అంటాక చాలా సార్లే మళ్ళీ దానికోసం ఎనిక్కోదామా అనేసి అన్నాడండి. ఇక దానికోసం అందుకనేసి ఇవైతే ఎనిక్కి ఇవ్వలేదు, ఇదైతే తెచ్చుకున్నాను. మేబీ ఇది గుర్తుంటుందేమో, తొందరగా ఇరిగిపోవు కాబట్టి చూద్దాం. నీకైతే నవ్వొస్తుంది కదా, అంత దూరం పోయి తెచ్చుకున్నాం, ఏదో ఒక శివుని ఫోటోనో ఏదో ఒకటి తెచ్చుకోవచ్చు కదా అనేసి. పోయినసారి ఇలాగే జరిగిందండి. పోయినసారి ఏం జరిగిందంటేనక అరుణాచలం అండి, శ్రీశైలం పోయినామండి. శ్రీశైలం పోయినప్పుడు సరే రోజేపు ఉండవే నువ్వు. శ్రీశైలం పోయినప్పుడు ఏం జరిగిందంటే, శ్రీశైలంలో చాలా బాగున్నాయండి అక్కడైతే అంగళ్ళు. అంటే తిరణాలు పెట్టినట్టు పెట్టారు, గాజులు దండలు అంటే విపరీతంగా అనేది పెట్టేశారు. అక్కడ పోయినప్పుడు ఇప్పుడు చూడండి నా చేతిలో గాజులు ఉన్నాయి కదా, ఈ గాజులు అనేది ఎప్పుడు నేను గాజులు కొన్నాను దాన్ని 3 డజన్ల గాజులు కొన్నాను. 100 రూపాయలు 100 రూపాయలు అయినా కూడా కానీ 3 డజన్ల గాజులు కొన్నాను. ఒకటి శివలింగం తెచ్చుకున్నానండి, మంచిగా ఉంటుంది ఇంట్లో పెడితే అనేసి శివలింగం తీసుకొచ్చుకున్నాను. ఆ శివలింగము వచ్చేసి వినాయకుడు, ఇంకొక సైడ్ వచ్చేసి నంది ఉన్నది. ఆ శివలింగం అయితే ఇంకా తీసుకొచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత ఇంట్లో పెట్టుకున్నాక వేరే అక్క తెలిసిన అక్క చెప్పింది, శివలింగం పెట్టుకుంటే రోజు శివునికి పూజ చేయాలి, అది కాక మగవాళ్ళు చేస్తే చాలా మంచిది, అలా అయితేనే ఇంట్లో పెట్టుకోవాలి, లేకుండా శివుని ఎత్తిన ఎప్పుడు వాటర్ పడుతూనే ఉండాలి, అంటే శివలింగం పైన వాటర్ పడుతూనే ఉండాలి అని చెప్పిన నాన్న నేను దెబ్బకు భయపడిపోయాను. మాక్సిమం నేను వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తాను, ఎక్కువ టైం అనేది చేయను. మా ఆయన పూజ చేయడము అంటే ఎప్పుడో ఉగాది పుణ్యానికి అన్నట్టు, అంటే సంవత్సరంలో పెద్ద పెద్ద పండుగలు వస్తాయి కదండి, ఆ పండుగలో ఇప్పుడు మొత్తం నేను చేసి పెడితే వచ్చి టెంకాయ కొట్టి ముక్కొని పోతాడు, అంటే దండ పెట్టుకొని దేవునికి పోతాడు, అంతేగాని పూజ అయితే అసలు చేయడు. సో ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు అనేసి గుళ్ళో పోయి శివుడు శివాలయం ఉంటుంది కదండి, శివాలయంలోకి పోయి వాళ్ళకి శివుని దగ్గర పెట్టేందుకు ఇచ్చేసి వచ్చేసాను, దాన్ని లింగాన్ని అయితే ఇచ్చేసి వచ్చానండి. అప్పుడు ఆ దెబ్బకు ఇంకా నేను తెచ్చుకోలే, అంటే తెలియని పనులు మనకు చెయ్యకూడదు అనేది నాకు అర్థం అయిపోయిందండి. మనకు తెలిస్తేనే ఏదైనా కానీ చేయాలి, తెలియని పనులు చేయకూడదు అనేసి అనిపించి ఇంకా నేను ఏం తెచ్చుకోలే. అక్కడ లేవు కూడా అండి, నార్మల్ గా మనము మన ఊర్లలో బయటకు వచ్చే షాపులు ఎట్లుంటాయి అన్ని డేసాలు అవి అట్లనే ఉన్నాయి, కానీ ఇలా తిరణాల టైప్ లో గుడి దగ్గర అనేది పెద్దగా ఏం లేదండి అసలు. అంటే ఏం పెట్టలేదు, గుడి మటుకు సూపర్ గా ఉందండి. ఎంత పెద్ద గుడి అంటే అంత పెద్ద గుడి, లోపలనే ఎంత షేప్ ఉన్నామంటే తిరుగుతూ అంటే ఇంకా పోతూనే ఉన్నాం పోతూనే ఉన్నాం పోతూనే ఉన్నాం పోతూనే ఉన్నాం. దేవుడు ఇంకా రాలే ఇంకా రాలే. గుడి లోపల అండి, ఇంకా ఆడికి ఏంటంటే ప్రదక్షిణాలు చేస్తారంట, ఒక ప్రదక్షిణ అట్లా ఏదో గుడి చుట్టూ చేస్తారంట, అది ఇంకా చేయలేదు మేము, ఇంక తాప వచ్చినప్పుడు చేద్దాం అనేసి. ఎందుకంటే మేము బయటకు వచ్చాక ఆ టైంలో తిరిగామనుకోండి కాళ్ళు కాలిపోతాయి, అందుకే అప్పటితోనే ఆడికి ఆపుకొని వచ్చేసాం. అందరూ ఆడిపోయిన తర్వాత ఏంది ప్రదక్షిణ చేయకుండా వచ్చినారా అనేసి అంటున్నారు, కానీ ఏం చేస్తామండి మేము వచ్చే లోపల ఆ టైం అయింది. ఆడికి చెప్పులు లేక రూమ్ దగ్గర కోనిక ఆటో అడిగింటేగా వాడు అంతంత రేటు చెప్పాడు, చెప్పులు కాళ్ళకు లేక కాలిపోతా ఉన్నాయి కాళ్ళు విపరీతంగా. లోపల ఉన్నప్పుడు శివుడు కనిపించినాడో లేదో తెలియదు, కానీ మాకు బయటకు వచ్చిన గ్యారంటీకి కనిపించినాడు. మా పాపకు మా ఆయన కాళ్ళు బొబ్బలు వచ్చాయండి, అంత వేడి రోడ్డు మీద అయితే ఇంకా తట్టుకోలేకపోయాము. ఇంకా ఆ వేడికి ఎక్కడ తిరుగుతుంది, అది కాక సీకొట్లో 4 గంటలప్పుడైనా తిరగాలంట, లేకుండా నైట్ 7 గంటల ఆ టైం అప్పుడైనా తిరగాలంట. నైట్ 7 గంటలప్పుడు తిరిగినామంటే రాత్రి 11 ఆ టైంకి అయిపోతుందంట. చీకట్లో 4 అట్లా వేసామంటే 7కు అట్లా అయిపోతుందంట ప్రదక్షిణాలు చేసేయడం అని అనుకొని ఇంకా దేవునికి దండ పెట్టుకొని తాపొచ్చినప్పుడు కన్ఫర్మ్ గా చేస్తామనేసి అనుకొని మనసులో వచ్చేసామండి. రావడం అయితే నేను తీసుకొచ్చిన వస్తువు, అరుణాచలం పోయి తెచ్చిన వస్తువు ఇది. ఎలా ఉంది, ఎంత బాగా అడుగుతున్నావు, ఒక సిగ్గు లేకుండా అంటున్నారు కదా, ఏం చేస్తామండి, ఇది తెచ్చిదేది. నేనైతే కామెంట్ చేయండి.